హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మిరాని. మీరు ఎందులో ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకొకటి అయితే నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీకు నచ్చితేనే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అటు నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో ఇదైతే ఫస్ట్ డే ఆఫ్ హాఫ్ డే స్కూల్ మా అబ్బాయిది ఎలా నడిచింది, హడావుడి హరిబరి మీరైతే చూడబోతున్నారనమాట. సో మొన్న మండే నుంచి మాత్రమే పెడుతున్నారు. ఈరోజుకి 3 days అనమాట. సో 7:30 కల్లా స్కూల్లో ఉండాలి అని చెప్పారు. సో ఆ రోజైతే మా వాడు ముందు నుంచి నేను 6కి వెళ్ళేస్తా అని లేచి వాష్రూమ్కి వెళ్ళొచ్చి బ్రష్ చేసి స్నానం చేసి రెడీగా ఉన్నాడు టిఫిన్ చేయడానికి. వాడు దోశ తిని పాలు తాగాలన్నమాట టిఫిన్ చేసి. బట్ ఈ హరిబరిలో 9కి స్కూల్ అంటేనే 9:30 అవుతుంది. సో 7:30కి స్కూల్ అంటే ఎప్పుడు వెళ్తారని మా చెల్లి చెప్తూ ఉందన్నమాట. సో ఆడైతే రెడీ అయిపోయాడు. అమ్మ అయితే ఈలోపు వెన్నపూస తీస్తుందనమాట. మీగడ వచ్చింది, దాన్ని తోడేసి 2-3 days అవుతుంది, ఫ్రిడ్జ్లో పెట్టింది. సో వెన్నపూస తీస్తుంది. పెసరపిండి వేసేసింది అమ్మ లేవగానే. ఒక పక్క పంపు వస్తుంది, వాటర్ తీసుకురావాలి. సో మా వాడిని వదిలిపెట్టి వచ్చిన తర్వాత మిగతా వర్క్ అంతా జరుగుతూ ఉంటుంది. ఇంకా ఆ రోజైతే ఇంట్లో దోశ వేశాను. మెయిన్లీ మా అబ్బాయి స్కూల్కి లేట్ అవుతుందని టిఫిన్ వేసాను అనమాట. ఆ రోజైతే ఇంకా టిఫిన్ పెట్టి పాలిచ్చి అన్నీ ఉన్నాయా లేదా అని చూసుకొని ఎక్కువ వాటర్ పోసి ఎండలో తిరుక్కు నేనే తీసుకొస్తాను, స్కూల్లో రైస్ తినాలి, ఎక్కువ వాటర్ తాగాలి అన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్తూ థంబ్నెయిల్ కోసం ఫోటో అయితే దిగాను అనమాట. సో ఇంకా మా వాడు నేను అలా ఫోటో దిగేసిన తర్వాత వాడిని డ్రాప్ చేసి వచ్చి మళ్ళీ వచ్చి మా చిన్నోడిని రెడీ చేసి వాడిని వదిలిపెట్టి వచ్చి మళ్ళీ ఇంట్లో పనులు చేసి మా పిల్లలకి స్కూల్ అంటే మా పిల్లలతో పాటు నేను కూడా పరిగెత్తినట్టే ఉంటుంది అనమాట నా పని. సో మీలో ఎంతమంది దగ్గర చేస్తారు చెప్పండి? స్కూల్ లేదనుకోండి, వంట పని ఉండదు మెయిన్. సో లేట్గా లేచిన బ్రేక్ఫాస్ట్ ఇదంతా నిదానంగా ఏమీ లేదులే చెయ్యొచ్చు అన్నట్టు అవుతూ ఉంటుంది. స్కూల్ ఉందంటే టైం కావాలన్నమాట, అన్నీ పరిగెత్తినట్టే ఉంటుంది. చెల్లి కూడా మండే కాబట్టి తను ఆఫీస్కి రెడీ అవుతుంది. ఇంకా మా చిన్నోడు రెడీ అయిపోయాడు. ఒక దోశ వేసి తినరా అంటే తినలేదు. నేను వచ్చి మళ్ళీ వాడికి పెట్టి వాడికి బాక్స్ కట్టి అది బుట్టలో పెట్టి స్నాక్స్ కొనిపించి ఇవన్నీ చేసి వెళ్ళేప్పటికి సోలం బతకైందనమాట నాకు. ఇంక వాడిని వదిలిపెట్టి వచ్చాను. వచ్చేటప్పుడు అల్లం, బెల్లం, చింతపండు, ఎల్లిపాయలు ఏదోదో చాలా చెప్పింది మా మమ్మీ. వెజిటబుల్స్ ఇవన్నీ తీసుకొని వచ్చేప్పటికి లేట్ అయింది. ఇంకా మా చెల్లి అంటుంది, మీ ఎక్క రాకుండా ఎలా వెళ్తాను అమ్మ అంటుంది. అంటే నేను వచ్చి అవి మర్చిపోయావా అని అడిగి, వాచ్ బ్యాంగిల్ మర్చిపోయింది అవన్నీ ఇచ్చి అడిగి అన్నీ పెట్టుకున్నావా లేదా అని తననైతే బండి మీద డ్రాప్ చేసి నేను వెళ్ళి వాటర్ తీసుకొచ్చాను. ఈలోపు నేను తీసుకొచ్చినాను అమ్మ గ్రేడింగ్ చేసేస్తుంది. ఎందుకు అంటే చింతపండు పచ్చడి, అల్లపు పచ్చడి. సో చింతపండుని చూడగానే చింతపండు పచ్చడి అనుకున్నాను, అల్లపు పచ్చడి అనమాట. అవన్నీ ఈనెలు తీసేసింది. చింతపండులో 100 గ్రాముల అల్లం, 100 గ్రాముల బెల్లం, అల్లం బెల్లం, చింతపండు 350 grams అంట. కారం ఎంతో తెలీదు, పక్కా కొలతలు చెప్పాను. ప్రాసెస్ కూడా చూపిద్దామంటే ఇవన్నీ ఇచ్చేసి నేను టిఫిన్ చేసి పడుకుంటూ పోయాను నిద్రలేక. నేను లేచేసరికి మా మమ్మీ అల్లం చట్నీ వేసి అక్కడ పెట్టేసింది అనమాట. సో నేను ప్రాసెస్ అంతా మీకు చూపించలేకపోయాను. ఈ చింతపండు 1 hour 2 hours నానబెట్టేసింది. అలా పడుకుని పోయా. లేచేసరికి అల్లం పచ్చడి తయారు చేసేసింది మమ్మీ. అలా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, చెల్లి ఆఫీస్కి వెళ్ళిపోయింది. నేను టిఫిన్ చేసి పడుకుని ఒక్క క్లిప్ తర్వాత కంటిన్యూ చేసి పచ్చడి వీడియో కూడా తీద్దాంలే అనుకున్నా. యాక్చువల్లీ వర్క్ ఉండింది ఇంట్లో, అందుకోసం హరిబరిగా అమ్మ చట్నీ కూడా చేసేసింది. పండుమిర్చి పచ్చడి అయిపోయింది, అల్లపు పచ్చడి అయిపోయింది, ఇంకా మ్యాంగో పిక్కిల్ ఒక్కటే ఉండింది. ఆల్రెడీ చింతకాయ పచ్చడి ఇంట్లో ఉండింది కాబట్టి ఇంకా మధ్యలో ఏవో పచ్చళ్ళు చేస్తూనే ఉంటాం. ఇంకా సమ్మర్ అంటేనే పచ్చడి, ఒడియాల దగ్గరికి వెళ్ళాలా లేదా అని ఆలోచిస్తున్నాను అనమాట. సో కొంచెం వర్క్ జరుగుతుంది ఇంట్లో, కొంచెం లిటిల్ బిట్ బిజీ. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఆఫ్టర్నూన్ మా అబ్బాయిని తీసుకొచ్చా, కొంచెం వర్క్ ఉండిన తర్వాత నేను ఏం షూట్ చేయలేదు. ఫస్ట్ డే ఆఫ్ హాఫ్ డే స్కూల్స్ అయితే ఇలా నడిచాయి. మా వాడు వెళ్తున్నాడు వస్తున్నాడు. ఎండలు అయితే తీవ్రంగా ఉన్నాయి. బీ కేర్ఫుల్, స్టే హెల్దీ, స్టే సేఫ్. టుడే వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బై బై, టేక్ కేర్, సీ యు ఆన్ నెక్స్ట్ వ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, స్టే ట్యూన్డ్ టు తెలుగమ్మిరాని. నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. బై బై, టేక్ కేర్, సీ యు ఆన్ నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.